మోతేబే కనిపించట్లేదే? తెలీదు నాకు. ఎక్కడో వెనకుండిపోయినట్టుంది. తన్ను జాగ్రత్తగా చూసుకోమని నేను చెప్పానుగా. తను నాతో పాటుగా వచ్చింది. తన రక్షణ పూర్తిగా నా కర్తవ్యం. తనక్కడేం చేస్తుంది? మొఘలై సామ్రాజ్యపు మహారాణిని. ఇక వీరేమో ఆమెరు రాజకుమారి. గెలిచిన వాడికే ఈ నేల సొంతమవుతుంది. అలాగే పరిపాలన కూడా ఎవరి చేతుల్లో ఉంటే వారు చెప్పిందే చట్టం. పరిపాలన అంటే మనస్ఫూర్తిగా అంగీకరించబడాలి. ఇదిగో తీసుకోండి. హోషియార్, ఈ పొగరబోతు ఇక్కడేం చేస్తుంది? బాద్షా గారి పెళ్లి చేసుకున్న ఆ కొత్త బేగం గారు ఈవిడే మహారాణి. ఈ హారం తీ. ఆ తర్వాత నాకు క్షమాపణ చెప్పు. హోషియార్, దీన్ని నువ్వు వేసుకో. క్షమాపణ అడగలేదే, కానీ నాకు బానిసనని ఒప్పేసుకున్నావు నువ్వు. క్షమాపణలు అడగలేదంటే నేనేం తప్పు చేయలేదు గనక అడగలేదు. తమరే చూసి నడిచుండాలి. అలాగే తమరి హారాన్ని నేల మీద నుండి తీసి మీకిచ్చినంత మాత్రాన నేను మీకు దాసీనైపోయానని మీరనుకుంటే అది కేవలం మీ భ్రమ. అది నాకేం కష్టంగా లేదు. కబుర్లు చెప్పడంలో చాలా గొప్పదానే నువ్వు. నిస్సందేహంగా మీ పుట్టింటి వాళ్ళు నీకు విద్య నేర్పించడానికి చాలా పెద్ద గురువుని నియమించుంటారు. అయినా నువ్వు గాల్లో తేలిపోయే విద్య మాత్రమే నేర్చుకున్నావు. నేలపై వాస్తవాల గురించి నీకు ఎవరూ నేర్పించలేదు. నీళ్లల్లోనే ఉంటూ మొసలితో శత్రుత్వం మంచిది కాదని నేర్పించలేదా? మా ఆమేర్లో ఏతొచ్చినా చిన్న పిల్లాడు కూడా ముసళ్లను వేటాడుతూ ఉంటాడు. ఇక నాకు విద్య నేర్పించిన గురువుల సంగతంటారా? ఆయన నాకేం నేర్పించారంటే కావాలని ఎవరి దారికి అడ్డు రాకూడదని నాకు నేర్పించారు. అలాగే వేరొకరు తన దారికి కావాలని అడ్డొస్తే వెనుకంజ వేయకూడదని నేర్పించారు. ఆదా బేగం సాహేబా, మహామంగగారు తమరిని రమ్మంటున్నారు. హోషియార్, ఇక ఆహారం నీ మెళ్ళలోనే ఉండని. మహారాణి గారి ఆజ్ఞ శిరసా వహిస్తాను. కానీ అలా ఎందుకు? అప్పుడే నాకు జ్ఞాపకం ఉంటుంది ఈ అంతఃపురంలో జోదాని ఎక్కడుంచాలో అక్కడుంచాలన్న సంగతి. నేను తనకి తెలియచెప్పదలిచాను. ఈ అంతఃపురంలో తన హోదా ఏంటో. నా బానిసకే బానిస కంటే ఎక్కువ కాదని. నువ్వేమో నా బానిసవి. ఇకపై జోదా నీకు బానిసత్వం చేస్తుంది. నువ్వు నా పాదాలకి సేవ చేస్తావు, అది నీ పాదాలకి చేస్తుంది. నువ్వు నేను కట్టి విడిచిన బట్టలు కట్టుకుంటావు, ఏదో ఒకరోజు అది నువ్వు కట్టి విడిచిన బట్టలు కట్టుకుంటుంది. షహన్షా గారి కొత్త బేగం ఎంత అందంగా ఉందో. అవునా, ఆవిడ ఎంతో అందాల రాసి, ఎంతో సుగుణవతి కూడా. తొందరగా పదండి, వెళ్ళి చూసొద్దాం. మీరంతా ఎక్కడికెళ్తున్నారు? అదే మహామంత్రి గారు, కొత్త బేగం గారు చాలా అందంగా ఉన్నారంటేను. మీకెవరైనా పిలిచి చెప్తే తప్ప ఎవరేమన్నా మీకు అనవసరం. చెప్పిన దానికంటే ఎవరైనా అతిగా ప్రవర్తిస్తే కనుక అది నేరంగా. కొత్త రాణి వచ్చినంత మాత్రాన మీ రాతలు మారిపోతాయని మీరు అనుకున్నట్లయితే మీరు చాలా పొరబడుతున్నారని స్పష్టంగా తెలుసుకోండి. ఇక్కడ గతంలోనూ మహామంగ పెత్తనమే నడిచేది, ఇకపై కూడా నడుస్తుంది. 2 రోజులు పొట్టలు మాడిస్తే దానంతటదే మీకు బుద్ధొస్తుంది. ఇక వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి.
ఒప్పుకోవాల్సిందే. ఈ భవనంలో ఎక్కడ చూసినా గొప్ప పనితనం కనపడుతుంది. ఏ విధంగానూ ఆ మేరకు తీసిపోదు. శుక్రియా. తమరు చక్కగా అర్థం చేసుకున్నారు భగవాన్ దాస్ గారు. మొగలాయల సంస్కృతి, కళా నైపుణ్యం ఈ లోకంలోనే ప్రత్యేక స్థానంలో ఉంది. సహించలేకపోతున్నాను. మా శత్రువులే ఇక్కడ మా కళ్ళ ముందు అతిథులుగా తిరుగుతూ ఉంటే భరించలేకపోతున్నాను. మెల్లగా మాట్లాడండి ఖాన్ సాబ్, వాళ్ళిటే వస్తున్నారు. భగవాన్ దాస్ గారు, వీరే ఆదాం ఖాన్ గారు, షెహన్షాకి విశ్వాసపాత్రులు. వీరు మహామంగ గారి కుమారులు. చాలా సాహసవంతులు, అలాగే కత్తి యుద్ధ నిపుణులు. తెలివి నైపుణ్యం కలవారు ఆమేరు వాసులని చెప్పాలి. యుద్ధభూమిలో ఓటమిని రుచి చూసిన అనంతరం వీళ్లందరూ షెహన్షాకి బానిసత్వం చేయాల్సిన వారు ఇప్పుడు వారికే బంధువులై కూర్చున్నారు. గొప్ప బేరం కుదుర్చుకున్నారు. చెల్లెల్నిచ్చేసి ఆమేరుని కాపాడుకున్నారు. మా ఆతిథ్యం ఎలా ఉంది? మీకు ఎలాంటి ఇబ్బంది కలగలేదుగా? మాకెలాంటి ఇబ్బంది లేదు. కానీ మేము ఇక్కడికి రావడం వల్ల ఆదం ఖాన్ గారికి ఇబ్బందిగా ఉన్నట్టుంది. మాకు అర్థం కాలేదు. మీరే చెప్పండి ఆదం ఖాన్. ఇందాక మీరు మాతో అన్న మాటలు మళ్ళీ మీరు మా బావగారు ఎదురుగానే చెప్పండి. ఏమిటి వారంటోంది? నేను చెప్పదలుచుకున్నది ఏమిటి? తెలివితేటలు, నైపుణ్యం ఆమేరు వాళ్ళకే ఉన్నాయన్నారు ఆయన. యుద్ధంలో మొగలాయల చేతుల్లో ఓడిపోయి కూడా గెలుపు సాధించారు. షెహన్షాకి బానిసలు కావాల్సిన వాళ్ళు బంధువులైపోయారన్నారు. గొప్ప బేరం కుదుర్చుకున్నారు. జోధానిచ్చి ఆమేర్ని కాపాడుకున్నారన్నారు. ఆదం, వీరికి వీళ్ళ విశ్రాంతి గృహాలు చూపించు. వీరు హాయిగా ఉండటానికి ఎలాంటి ఆటంకం కానీ ఎలాంటి లోటు కానీ రాకూడదు. వాళ్ళకి అగౌరవం జరిగితే అది మాకు జరిగినట్టే. నీకు బాగా తెలిసే ఉంటుంది, మొఘలాయులకి యుద్ధంలోనే కాకుండా అతిథి సత్కారాలలో కూడా ఎనలేని పేరు ప్రఖ్యాతులున్నాయి. వాటిని మనం కాపాడుకోవాలి. తిరిగి మనం ఉత్సవంలో కలుద్దాం. బేగం జోదా, తమరి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయటం జరిగింది. వీళ్ళు మీ బానిసలు. వీళ్ళు ఎల్లవేళలా మీతోనే ఉంటారు, మీకు సేవ చేస్తారు. మీకేం కావాలన్నా వీళ్ళకి చెప్పవచ్చు. మీరు నాకు సెలవిప్పించండి. తమరాల నిర్ఘాంతపోయారేంటి? అన్నట్టు బహుశా మీకు తెలియదనుకుంటాను. పెళ్లికి ముందుగా జోదా బేగం గారు షెహన్షా గారికి 2 షరతులు చెప్పడం జరిగింది. నిజమే కదా జోదా బేగం? వాటిలో మొదటి షరతు ఏమిటంటే పెళ్లైన తర్వాత జోదా బేగం తన మతం మార్చుకోరన్నది. ఇక 2వ షరతు ఏమిటంటే మన ఆగ్రా రాజభవనంలో గుడి నిర్మించాలన్నది.
మరాయన ఆ షరతులన్నీ అంగీకరించారా? ఆయన ఒప్పుకుని ఉండకపోతే జోదా బేగం ఇలా వారికి భార్య అయ్యేదే కాదు. జలాల్లో ఉన్న ప్రత్యేకతే ఇది. తను నువ్వు నీ మతాన్ని అనుసరించడానికి అనుమతిచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచివేశాడు. తన మనసు అర్థం చేసుకోవడం చాలా కష్టం. అయితే నా ఆశే కాదు, పూర్తి నమ్మకం కూడా ఉంది. నువ్వు త్వరలోనే జలాల్ మనసు అర్థం చేసుకుంటావు జోధా. మహామంగ, తమరిక వెళ్లి ఉత్సవం ఏర్పాట్లు పూర్తి చెయ్యండి. ఎలాంటి లోటు జరగకూడదు. నన్ను మన్నించండి మహారాణి గారు. ఇవన్నీ ఏమిటి? జోధా పెళ్లి సందర్భంగా సంబరం జరగనుంది కదా, అందుకు మా తరపున పెళ్లి కూతురికి బహుమతి ఇచ్చి తీరాలి కదా. తమరి ఆలోచన చాలా మంచిదే మహారాణి. కాని నాకు గల బాధ్యత వల్ల నేను తమరికి ఒక విషయం చెప్పదలిచాను. జోదా బేగం ఈ విధంగా కానుకలు స్వీకరించబోరు. వదన వీక్షణం తంతు సందర్భంగా చక్రవర్తి ఒక సాటిలేని పెళ్లి దుస్తుల్ని ఈవిడికి కానుకగా ఇచ్చారు. అది జోదా బేగం గారికి నచ్చకపోయేసరికి వారేమో అందరి ముందు ఆ పెళ్లి దుస్తుల్ని... నేను చెప్పేది నిజమే కదా జోదా బేగం? కొన్ని సంఘటనలు మర్చిపోవాల్సి ఉంటుంది మహామంగ. ఇప్పుడు నేనిస్తున్న కానుక నా కోడలు జోధాకి తప్పకుండా నచ్చుతుందని నా నమ్మకం. అల్లా దయ వల్ల అలాగే జరగాలి. ఇక నాకు సెలవు. నా కోరికేంటంటే ఇవాళ సంబరానికి నువ్వు ఈ దుస్తులే ధరించాలి. దీన్ని తమరు నా కోసమని? ఆగ్రాలో కళాకారులకి ఎలాంటి లోటు లేదు. లోకంలోని ఏ ప్రాంతానికి చెందిన దుస్తులైనా తయారు చేయగలుగుతారు. నువ్వు వస్తున్నావన్న కబురు తెలియగానే నేను అన్నింటికంటే ముందు ఈ దుస్తుల్ని తయారు చేయించాను. ఇలాంటి వాటిని మీ రాజ్యంలోనే ధరిస్తూ ఉంటారు. ఇవి నీకు నచ్చుతాయని నాకు నమ్మకం ఉంది. నేడు జరిగే సంబరం చాలా ప్రత్యేకమైనది జోధా. మా బంధువులు, అనేక మంది సామ్రాజ్యంలోని విశిష్టమైన వ్యక్తులు, వివిధ రాజ్యాల రాజులు, సుబేదారులు, మంత్రులు అందరూ హాజరు కాబోతున్నారు. అలాంటి సంబరంలో మా కొత్త కోడలి దుస్తుల కాంతులు మొత్తం భవనానికి కొత్త వెలుగును తీసుకురావాలని. అల్లా హఫీజ్. కలలో కూడా ఊహించలేదు ఇక్కడ మనల్ని పట్టించుకోవడానికి ఒకరుంటారని నేను అనుకోలేదు. మన గురించి పట్టించుకున్నారంటే అది ఆవిడ గొప్పతనం మోతిబాయ్. నేను బెంగపడుతున్నదల్లా ఏంటంటే ఏదో ఉత్సవం అది ఇది అంటున్నారు. ఆ ఉత్సవంలో ఏం చేస్తారో అర్థం కావడం లేదు. పైగా ఇలాంటి ఉత్సవం నిజంగా అవసరమైందేనా? అన్నిటికంటే పెద్ద ప్రశ్న ఏంటంటే నేను ఈ ఉత్సవంలో పాల్గొనడం సరైందేనా? అంగీకారమే. సుబ్హానల్లాహ్, సుబ్హానల్లాహ్, సుబ్హానల్లాహ్. బహుపరాక్ మొఘలాయి సామ్రాజ్యపు చక్రవర్తి గారి తల్లిగారైన మహారాణి
హమీదా బేగం గారు సభకు వేంచేస్తున్నారహో. జోదా బేగం గారు వేంచేస్తున్నారహో. ప్రత్యేక బేగం సామ్రాజ్యపు మహారాణి అంతఃపుర కాంతి రుకయ్యా బేగం వేంచేస్తున్నారహో. చాలా ఇబ్బందులు పడిపోయామే. ఎవడైనా రుకయ్య బేగం? నిజం తెలియక నీళ్లలోనే ఉంటూ మనం మొసలితోనే వైరం తెచ్చిపెట్టుకున్నామే. నాకు తెలిసి అంతఃపురం అంతా ఆవిడ చెప్పు చేతుల్లోనే ఉంటుంది. ఈ రుకయ్య బేగం ఎప్పుడు జోదా గారి మీద పగ తీర్చుకుంటుందో ఏమో. సంబరం ఆరంభాన్ని ప్రకటించడానికి ముందు కొత్త బేగం గారికి కానుకలు ఇచ్చే తతంగం జరగబోతుంది. ప్రత్యేక రాణి గారు ఇస్తున్న ప్రత్యేక కానుక, అంతఃపుర ప్రత్యేక అతిథికి ఇస్తున్న కానుక.